ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి కొన్ని వెరీ యూస్ఫుల్ కిచెన్ ఐటమ్స్. నేను ఎప్పుడు తెస్తూనే ఉంటాను. చూడండి, నా వీడియోస్లో మోస్ట్లీ నేను బ్లౌజెస్, శారీస్, కుర్తీస్ అండ్ కిచెన్ ఐటమ్ అంటే మన ఆడవాళ్ళకి సంబంధించినవి అన్ని ఇవే కదండి మనకి ఇంట్రెస్ట్. సో ఇవే తెస్తూ ఉంటాను. సో ఈరోజు కూడా కొన్ని వస్తువులు మీకోసం తెచ్చేసాను. పదండి చూసేద్దాం. సో నా ఫస్ట్ వచ్చేసి ఇదండి. నేను ఇప్పటి వరకు ఇది లాడల్ రెస్ట్. మనం వంట చేసేటప్పుడు స్పూన్స్ అవి పెడుతూ ఉంటాం, ఆ మూత మీద ఈ మూత మీద. అట్లా కాకుండా మీరు ఒక మంచి అలవాటు అండి ఇది. నేను ఇది ఐ థింక్ దిస్ ఈజ్ మై థర్డ్ టైం లాడల్ రెస్ట్ నేను చేయడము. నేను సిలికాన్వి కూడా చూపించాను, స్టెయిన్లెస్ స్టీల్ది చూపించాను, సిరామిక్వి కూడా చూపించాను విత్ లాంగ్ హ్యాండిల్స్ అండ్ ఆల్. ప్రతి ఒక్క ఇది కూడా ఏ మెటీరియల్ అయినా కానీ ఇట్స్ వెరీ ఫంక్షనల్. కానీ ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. మీరు ఏది నచ్చుతారో, మీకు ఏది కన్వీనియంట్ అనిపిస్తుందో అది మీరు కొనుక్కోవచ్చండి. ఇదైతే అంతకుముందు చూపించినేమో ఒకే దాంట్లో మీరు 2-3 స్పూన్స్ ఇట్లా ఒక దాని మీద ఒకటి పెట్టవచ్చు. కానీ ఇది నాకు కొంచెం మంచిగా ఎందుకు అనిపించిందంటే ఇవి 4 స్పూన్స్ పెట్టవచ్చు మీరు. చూడండి, ఒకటి మనం పప్పు చేస్తాము, కూర చేస్తాము, ఫ్రై చేస్తుంటాము. సో అన్నిట్లో వేరే వేరే గరిటెలే వాడతాం కదా. సో మీరు 4 గరిటెలు పక్కన పెట్టుకోవచ్చు. అండ్ ఏదన్నా మీరు ఇట్లా అంటే గ్రేవీ కర్రీస్ ఏమైనా చేస్తే స్పూన్ కంటుకుంటే అది పడినా కానీ ఇది ప్లేట్లో పడుతుంది. చూడండి, ప్లేట్లో పడుతుంది కాబట్టి దీంట్లో కలెక్ట్ అవుతుంది. దిస్ ఇస్ అ ట్రే యాక్చువల్లీ. ఓకే, సో మీకు ఏదన్నా పప్పు కానీ ఏదన్నా అంటినా, ఒకవేళ కారీ దీంట్లో పడినా దీన్ని మీరు హ్యాపీగా ఇది చేసుకోవచ్చు. మీ కౌంటర్ టాప్ అంతా డర్టీ అవ్వదు. అండ్ ఇది ఒక మంచి అలవాట్లండి. లైక్ మీరు స్పూన్స్ అక్కడిక్కడ పెట్టకుండా, మూతల మీద పెట్టకుండా ఇలాంటిది ఒకటి పెట్టుకున్నారంటే కింద మీకు వంట చేసేటప్పుడు హ్యాపీగా ఉంటుంది. వంట అయిపోయిన తర్వాత దీన్ని కడిగి పెట్టేసుకోవచ్చు, లేదా ఆ స్పూన్స్ కడిగేసి దీంట్లోనే పెట్టేయచ్చు. ఓకే, మనము కొన్నిసార్లు చూడండి, దాంట్లో కడాయిలో కుక్కర్లో వేసి స్పూన్ వేసి మూత పెట్టినామంటే కొంచెం గ్యాప్ ఉంటుంది. అప్పుడు కాక్రోచెస్ అవి వెళ్ళే భయం ఉంటుంది. కాబట్టి అట్లాంటి భయం లేకుండా మీరు దీన్ని హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ అ కాంబో. ఒక ప్రైస్లో 2 వచ్చాయి. దట్ ఈస్ ఇంకొక బోనస్ పాయింట్ అనిపించింది. చూడండి, ఇలాంటి ప్యాకేజింగ్లో వచ్చేసింది. ఓకే, సో ఒకటి మీరు పెట్టుకోండి, ఒకరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఇవ్వండి, ఫ్రెండ్స్కి ఎవరికైనా. లేదంటే ఒకటి పాడైపోతే ఇంకోటి ఉంటుంది, మీరే పెట్టుకోండి 2. ఓకేనా? సో పదండి మనం నెక్స్ట్ చూసేద్దాం. వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఇది ఏంటంటే ఇది ఈ ఐటమ్ వచ్చేసి మీకు సంబంధించింది కాదండి. ప్లీజ్ బేర్ విత్ మీ. 2 ఉన్నాయి, ఫినిష్ చేసేస్తాను దాన్ని. సో దిస్ ఇస్ అ ఎగ్ షెల్ బ్రేకర్. ఓకే, సో నేను ఎప్పుడు అనుకుంటుండేదానండి, ఎగ్ దీంట్లో పెడితే 2గా ఎట్లా ఎరుగుతుందా అనేసి చూసి ఇది వచ్చిన తర్వాత నాకు తెలిసింది. చూడండి ఎంత షార్ప్గా ఉంది ఇక్కడ. ఓకే, ఒక మెటల్ ఇది వచ్చేసింది, షీట్ లాంటిది షార్ప్గా ఇక్కడ చూడండి. సో నథింగ్, మీరు ఎగ్ దాని లోపల పెట్టేసి జస్ట్ ఇట్లా క్లోజ్ చేసి ఒత్తేయడమే, ఇలా ఒత్తడమే. ఇది చూడండి, ఒత్తడానికి ఉంది ఇలా. ఓకే, సో ఈ షార్ప్ పోర్షన్ అనేది యాక్షన్ని చక్కగా బ్రేక్ చేస్తుంది. ఒకసారి మీకు బ్రేక్ అవ్వలేదు అనుకోండి, అవినట్టు అనిపించకపోతే ఇంకోసారి గట్టిగా ప్రెస్ చేసినంటే 2 సగం దీంట్లో ఉండిపోతుంది, సగం దీంట్లో ఉండిపోతుంది. సో నాకు ఆ విధంగా ఇది చాలా ఫంక్షనల్గా అనిపించిందండి. సో కొన్నిసార్లు చూడండి, మనం యూజువలీ ఎగ్స్ బ్రేక్ చేయాలంటే కినా స్పూన్ తోట కొడుతుంటాం, లేదంటే గ్యాస్ స్టవ్ కేసి ఇలా కొడుతుంటాం. దాన్ని ఇట్లా విరిచే క్రమంలో కొన్ని పార్టికల్స్ లాగా, పౌడర్ లాగా చిన్న పార్టికల్స్ పడతాయి. అవి గిన పంటి కిందికి వచ్చాయి అనుకోండి, అస్సలు నాట్ డన్, అస్సలు ఇష్టం అనిపించదు కదా. సో అలాంటిది అవాయిడ్ చేయడానికి అండ్ త్వరగా మీరు త్వరగా పనులు చేయాలి, పొద్దున పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో ఎగ్ ఆమ్లెట్ వేయాలి అలా అనుకున్నప్పుడు మీరు హ్యాపీగా దీన్ని వాడవచ్చు. ఇది నిజంగా చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి. అండ్ అట్ దిస్ ప్రైస్ అసలు ఈ ఇన్నోవేషన్కే మనం ఇవ్వాలి డబ్బులు. ఓకే, సో ఇది చూడండి, లోపల ఇలా ఉన్నాయి 2 ఎగ్ షెల్స్ దాంట్లో కూర్చుంటాయి. మీరు జస్ట్ ఇట్లా పోర్ చేయడమే. ఓకేనా? సో ఇది నాకు చాలా మంచిగా అనిపించిందండి. అండ్ ఇంకోటి కూడా నాకు అగైన్ పోచ్ మేకర్స్.
సో కొన్నిసార్లు చూడండి మనం ఆమ్లెట్స్ పౌచెస్ వేస్తాం అనుకుంటాం, కానీ అదొకలాగా షేప్ అవుట్ అయిపోయి అట్లా ఉంటుంది. కొంతమందికి అది ఇష్టం ఉండదు. స్పెషలీ ఎగ్ పౌచ్ ఉంటుంది చూడండి, మధ్యలో యోక్ అనేది అలాగే ఉంటుంది, లిక్విడీగానే ఉండాలి. దాన్ని జస్ట్ ఇలా మనం స్పూన్ తోటి ఒకసారి ఇట్లా బ్రేక్ చేసి దాంట్లో వచ్చిన లిక్విడ్ తాగుతారు. అట్లా చాలా, అండ్ దట్ ఈస్ వెరీ హెల్దీ ఆల్సో. చాలామందికి ఆ పౌచెస్ అంటే చాలా ఇష్టం ఉంటాయి, కానీ చూడండి మనం పెనం మీద వేసేసరికి ఇట్లా స్ప్రెడ్ అయిపోతాయి. అలాంటప్పుడు ఇది చాలా బాగా పనికి వస్తుందండి. ఇది దిస్ ఇస్ మెటల్, ఇది అంటే నాన్ స్టిక్ అయితే అన్నది ఎందుకో ఫస్ట్ టైం నాన్ స్టిక్కే డెఫినెట్లీ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అతుక్కున్నట్టయింది, కానీ ఇది నాన్ స్టిక్ మెటీరియలే. సో ఇది వచ్చేసి మీకు చక్కగా హ్యాండిల్ ఇచ్చేసారు చూడండి. మీరు ఏం లేదు, పెనం మీద మీరు నూనె పోసేసి అది దీన్ని పెట్టేసి దాంట్లోకి దాంతో బ్రేక్ చేసి దీంట్లో వేసేయండి, అంతే. హ్యాపీగా, అంతకంటే ఎక్కువ బయటికి పోదు. ఎగ్జాక్ట్లీ రౌండ్ షేప్లో మీకు వస్తుంది పౌచెస్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకటి మీకు 2 పిల్లలు ఉన్నారనుకోండి, హ్యాపీగా 2 అట్ ఏ టైం చేయొచ్చు, అంటే మిక్స్ అవ్వవు. వీడిది వారికి, దాంట్లోకి దీంట్లోకి మళ్ళీ అట్లా కాకుండా ఎవరిది వాళ్ళకి హ్యాపీగా వేసి అట్ ఎ టైం యూ కెన్ ప్రిపేర్ 2 ఎగ్ పౌచెస్. ఓకే, సో ఇది కూడా కాంబో అండి, ఒక ప్రైస్లో 2. సో నాకు ఇది చాలా మంచిగా అనిపించింది. పదండి మనం నెక్స్ట్ చూసేద్దాం. సో మా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి. కొంతమంది వెల్లుల్లిపాయలు కూడా తినరు. నేను అలా తినని వాళ్ళు, ఎగ్స్ తినని వాళ్ళు, ఏమైంది మమత ఈరోజు అన్నీ ఇలాంటివి చూపిస్తున్నాం అనుకుంటారేమో, కానీ ఇంకా కిచెన్ ఐటమ్స్ కదండి, అంటే అవైలబిలిటీ ఇది ఉంది అని చూపించడం మా పని. ఓకేనా, సో అందుకే నాకు ఈ గార్లిక్ క్రషర్ కూడా చాలా మంచిగా అనిపించిందండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకున్నాను ఇది కొంచెం ఎక్కువ ప్రెషర్ వేస్తే విరిగిపోతుందేమో, ఈ బ్లేడ్ అంత స్ట్రాంగ్ ఉందో లేదో అని ఐ వాజ్ ఇన్ డౌట్ యాక్చువల్లీ. బట్ టు మై సర్ప్రైజ్ చాలా బాగుంది, చాలా స్టర్డీగా ఉంది, స్ట్రాంగ్ ఉంది. అండ్ ఈ ప్లేట్ కూడా చూడండి స్టెయిన్లెస్ స్టీల్ దవ్వడం వల్ల కొన్నిసార్లు మనం తొందరలో పిల్లలకి పొద్దున పూట వెల్లుల్లిపాయలు ఒల్చాలన్నా కానీ మనకి టైం పడుతుంది. సో అలాంటప్పుడు మీరు ఒక్కసారి ఇలా గట్టి క్రష్ చేశారనుకోండి, మీరు పీల్ చేయడం కూడా చాలా ఈజీ. ఓకే, పీల్ చేయడం కూడా ఈజీ. దీన్ని పీల్ తీసేసి గట్టి ఒక 2-3 టైమ్స్ ఇలా అన్నారనుకోండి, అది క్రష్ కూడా అయిపోతుంది. మీకు ఒకవేళ చాప్ లాగా చిన్న చిన్న పీసెస్ లాగా కావాలంటే కొంచెం సెట్ చేయండి. మీకు మొత్తమే పేస్ట్ కావాలంటే ఒక ఫ్యూ టైమ్స్ ఇలా నొక్కేసారంటే కన్నా మంచిగా పేస్ట్ అయిపోతుంది. అని ఇంకోటి చూడండి, లేదంటే మనం యూజువల్లీ చిన్న రోల్ యూజ్ చేస్తాం దంచడానికి. సో మళ్ళీ అది కొంచెం హెవీగానే ఉంటాయి, మళ్ళీ దాన్ని కడగాలి, దాన్ని కడగాలి, అవన్నీ కాకుండా ఇది ఈజీ టు క్లీన్ అండ్ ఈజీ టు స్టోర్ ఎనీవేర్. చాలా చిన్నగా ఉంది అండ్ ఇట్స్ లైట్ వెయిట్ అండ్ వెరీ స్ట్రాంగ్. ఓకే, లైట్ వెయిట్ ఉంది కదా అనేసి ఇరిగిపోయే టైప్ లేదు, స్ట్రాంగ్ ఉంది. సో డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ దిస్. బిగ్ థమ్స్ అప్ ఫ్రమ్ మై సైడ్. సో మన నెక్స్ట్ ఐటమ్ చూసేద్దామంటే అది కూడా నాకు ఎంత మంచి వచ్చే వరకు, ఈ ఐటమ్స్ అన్నీ అండి వచ్చే వరకు భయంగానే ఉంటుంది. అంటే ఏమో తెలియదు కదా, కొన్ని పని చేస్తాయో పని చేయవో అనేసి. కానీ ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ ప్రోడక్ట్. దిస్ ఇస్ అ పీలర్. ఓకే, సో మనం చూడండి అన్ని పనులు చేస్తాం. యూజువల్గా మనం ఎవరైనా గెస్ట్లని ఇన్వైట్ చేసినా లేదంటే మన కోసమైనా అన్నిటి తర్వాత లాస్ట్లో మనం చేసే పని సాలెడ్. ఓకే, సో అంతా కిచెన్ కౌంటర్ అంతా నీట్గా చేసేసుకొని అబ్బా సాలెడ్ చేయాలి అనుకుని మళ్ళీ అంత చెత్త పడుతుంది అనే బాధ లేకుండా ఇది చాలా బాగుందండి. దిస్ ఇస్ అ పీలర్ విత్ దిస్ కంటైనర్. ఓకే, సో మనం ఏం పీల్ చేసినా కానీ దాని పీల్స్ అన్నీ లోపలే వెళ్ళి స్టోర్ అవుతాయి కాబట్టి మీకు మళ్ళీ అక్కడ కౌంటర్ టాప్ డర్టీ అవుతుంది అట్లా బాధ లేదు. చూడండి దిస్ ఇస్ విత్ స్కిన్. నేనేం పీల్ చేయలేదు దీన్ని, మీ కళ్ళ ముందే చేసి చూపిస్తాను చూడండి. అండ్ అదే ఇది చాలా కన్వీనియంట్గా ఉందండి. అసలు ఎంత కన్వీనియంట్గా ఉందంటే చాలా ఈజీ. మీరు కీరా కానీ క్యారెట్ కానీ ఏదే కానీ ఈజీగా మీరు పీల్ చేసేసుకోవచ్చు. చూడండి, అండ్ పీల్ అంతా పోయి దీంట్లో కూర్చుంది. ఓకే, సో ఇది ఎంత నీట్గా ఉంది చూడండి. మీరు ఎన్ని కీరాలు కానీ ఫటాఫట్ చేసేసి జస్ట్ అలా మీకు అప్పుడే కౌంటర్ టాప్ క్లీన్ చేయాలన్న బాధ కూడా లేదు. పక్కన పెట్టేశారంటే కొంతసేపు అయిన తర్వాత అట్ యువర్ ఓన్ టైం యూ కెన్ జస్ట్ క్లీన్ దిస్. ఓకే, దీనికి ఒక చిన్న హుక్ కూడా ఇచ్చేసారు చూడండి. కెన్ యూ సీ? అక్కడ మీరు ఎక్కడన్నా తాడులా కట్టేసి ఎక్కడన్నా హ్యాంగ్ కూడా చేయొచ్చు, లేదంటే ఇక్కడ కూడా మీరు ఇలా హ్యాంగ్ చేసి పెట్టేయచ్చు. ఓకే, ఇది చూడండి కింద ఇది ఇచ్చేసారు మూత. ఈ పీల్ అంతా ఇందులో ఉండిపోయింది.
ఓకే, మీరు అట్లే ఎత్తి ప్లీజ్ ఇలాంటి పీల్స్ని మాత్రం చెత్తలో పడేయకండి. మీ ఇంట్లో ఏమైనా ప్లాంట్స్ ఉంటాయి కదా అక్కడ వేసేయండి. లేదంటే మా ఇంట్లో ప్లాంట్స్ ఉన్నాయి, మాకు ఈగలు వస్తాయండి, వాసన వస్తుంది అని అనుకుంటే ప్లీజ్ ఇలాంటి పీల్స్ మాత్రం మీరు ఒక ప్లేట్లో వేసేసి ఎండలో పెట్టేయండి. ఇప్పుడు ఎండాకాలమే కదా, ఒక రోజుకి 2 రోజుకి ఫుల్గా ఎండిపోతాయి కదా, ఆ ఎండిపోయిన పీల్ తీసుకొని మీ ప్లాంట్స్లో వేసేయండి. దట్ వుడ్ సర్వ్ యాజ్ అ వెరీ గుడ్ మెన్యూర్, న్యాచురల్ ఆర్గానిక్ మెన్యూర్ లాగా యూజ్ అవుతుంది. అండ్ మీ కిచెన్ కూడా నీట్గా ఉంటుంది, మీ పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇదండి ఈరోజు నా కలెక్షన్లో ఐటమ్స్. మీకు ఈ ఐటమ్స్లో ఏవి నచ్చినా కానీ అన్నీ నేను మీషో నుండే షాప్ చేశాను, అన్నీ మీకు లింక్స్ ఇచ్చేస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుస్తూనే ఉంటాము. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, కీప్ షాపింగ్, అండ్ ప్లీజ్ మీకు నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్.